నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి. హిందూ చైతన్య వేదిక జిల్లా సంయోజక బండారు జ్వాలా నరసింహం. ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ మహర్షి ఆశ్రమ గోశాల ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ. కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్రా సాంబశివరావు. బాపట్ల పట్టణంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని అన్నవరపువారి హైస్కూల్లో 250 మంది లిప్ విద్యార్థులకు రఫ్ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లను శ్రీ సీతారామ హనుమాన్ డివోషన్ ట్రస్ట్ సహకారంతో శ్రీ మహర్షి ఆశ్రమ గోశాల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుపై ఆసక్తితో పాటు భక్తిభావాన్ని కూడా పెంపొందించుకోవాలని నిర్వాహకులు బాబు నాగేంద్ర అన్నారు. తాము ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించి నేడు అదే పాఠశాలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తాము పొందిన విద్య ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ విలువలే ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యలో ఉన్నత విజయాలు సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని బందా బాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గూడా భట్టు, కొలను మోహన్, శేషగిరి, ప్రధానోపాధ్యాయురాలు సత్యవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రైవేట్ యాజమాన్యం కింద ఉన్నటువంటి స్కూల్స్లో పోటీ పడుతూ ఈ అన్నవరపు వారి యొక్క పాఠశాల అత్యున్నతమైనటువంటి ఫలితాలను వారి యొక్క మంచి మంచి స్థానాల్లో విద్యార్థులు నిలిపేటువంటి దీనిగా ఉపాధ్యాయులు కృషి చేయడం నిజంగా చాలా అభినందనీయం. మరి ఈ సందర్భంగా మేము అందరం కూడాను ఒక సమిష్టిగా ఈ యొక్క పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు ఒక విధమైనటువంటి సహాయం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో హనుమాన్ డివోషనల్ చారిటీ వారి యొక్క దాతృత్వంతో మరి మన బాపట్లలో పేరుగా వచ్చినటువంటిది సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి శ్రీ మహర్షి గోశాల, దాని యొక్క ఆర్గనైజింగ్, దాని యొక్క నిర్వాహకులైనటువంటి బాబు నాగేంద్ర గారి యొక్క నిర్వహణలో మరి ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడాను వారికి వృద్ధాభక్తిగా చక్కగా వాడు రాసుకునేదానికి నోట్బుక్స్ గాలు, అట్లానే పెన్నులు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది ఈరోజు పంపకం చేయటం అనేటువంటిది కూడాను చాలా అభినందనమైనటువంటి విషయం. ఇదంతా కూడాను మనం చేసేటువంటి ఈ కృషిలో మనకి భారతీదేవి, సరస్వతీదేవి తప్పనిసరిగా ఆ సంకల్పంతో మనందరినీ ముందుకు నడిపించి చక్కటి ఫలితాలతో పాటు ఉన్నత స్థానంలో విద్యార్థులందరినీ నిలపాలని చెప్పని అట్లా కృషి చేస్తారని చెప్పి మన ప్రధానోపాధ్యాయులు గారు సత్యవతి గారికి, అట్లానే ఇతర ఉపాధ్యాయులు అందరికీ కూడాను నేను మరొకసారి నా యొక్క విజ్ఞప్తి చేస్తూ స్థాపించి 100 సంవత్సరాలు పైపడింది. బాపట్లో ప్రథమంగా మహిళలు చదువుకోవాలి, వాళ్ళు విద్యావేత్తలు అవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని అన్నవరపు వారు స్థాపించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా మేమందరం ఇక్కడ చదివిన వాళ్ళమే, మీరు కూడా చదువుతున్న వారే. ఎంతోమంది టీచర్లు కూడా చాలా సేవా మార్గంలో ఇక్కడ చదువు చెప్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ ప్రతిదీ సేవా మార్గమైన చదివే. అందరం మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మాకు జీతాలు వస్తాయి కదా అని కాదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మీరు చూశారు, ఒక తల్లిగా, ఒక అక్కగా మీ అందరి ముందు చదివిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈరోజు మనకి బాపట్లో 1000 మందికి ఈ రఫ్ నోట్స్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు ఇవ్వాలని సంకల్పం చేసుకున్నారు శ్రీ సీతారామ హనుమాన్ డివోషనల్ ట్రస్ట్ వారు మన యొక్క సహకారం వాళ్ళతో మనం తీసుకొని మన బాపట్లో 1000 మంది విద్యార్థులకు మనం ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా ఈరోజు తొలి ఏకాదశి కదండి, చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు ఈ స్కూల్కి రావాలి. మనం కూడా ఉద్యోగం చేసిన ఈ స్కూల్ని అభివృద్ధి చేయాలి, మన టీచర్లు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మన ఏవీవి పాఠశాలకు శ్రీ సీతారామ హనుమాన్
డివోషనల్ చారిటీ వారు మహర్షి ఆశ్రమం, గోశాల ఆశ్రమం వారి ద్వారా మా పాఠశాలకు పిల్లలకు రఫ్ నోట్ బుక్స్ అలాగే పెన్నులు, పెన్సిళ్ళు అందజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాబు నాగేంద్ర గారికి, మా బందా బాబు గారికి, వెంకట భట్టు గారికి, మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోక కళ్యాణార్థం లక్ష తులసి దళార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ కోదండరామాలయ అర్చక స్వామి సోమాసి మోహన శర్మ అన్నారు. కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ శర్మ మాట్లాడుతూ వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఆదివారం ఆలయంలో గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, లక్ష తులసి దళార్చన, మంత్రపుష్పం, విశేష దర్బార్ సేవ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ, చిట్టెమ్మ, చందు, రేణుక, నిర్మల, లక్ష్మణ్, మాడసాని కమల తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థమై, లోక సౌభాగ్యార్థమై శ్రీ కోదండరామస్వామి వారికి రేపు వాసుదేవ ద్వాదశిని పురస్కరించుకుని రేపు అనగా ఆదివారం 26వ తారీఖు లక్ష తులసి దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా విరివిగా పాల్గొని ఈ లక్ష తులసి దళార్చన క్రతువుని కన్నులారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి. అదేవిధముగా ఈ యొక్క లక్ష తులసి దళార్చన కార్యక్రమం అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. తులసి లక్ష్మీ స్వరూపంగా, మోక్షప్రదాయినిగా మనకి పురాణాల ఆధారంగా తెలుస్తూ ఉన్నది. అదే రకంగా మనకి కృష్ణ తులాభారం ఆధారముగా మనకి కృష్ణ పరమాత్ముడు ఒక తులసి దళానికి మాత్రమే లొంగినట్లుగా మనకి, అంటే ఆయన తూగినట్లుగా తెలుస్తుంది. అటువంటి విశేషమైన ఫలితాన్ని, భగవద్ అనుగ్రహాన్ని తేలికగా అందజేసేటటువంటి శక్తి ఆ యొక్క విధానం ఈ యొక్క తులసి మాతలో ఉన్నది. అందుచేత ఈ యొక్క లక్ష నామముతో, లక్ష దళములతో ప్రత్యక్షముగా అన్యోన్య బ్రాహ్మణ సహాయముగా, గ్రామస్తుల సహకారముతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అందుచేత 50 మంది భక్త మహాశైలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా మనవి. శ్రీరామ జయరామ జయ జయరామ. ఈ నెల 26వ తేదీ బాపట్లలో జరగబోవు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొంటారని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా బాపట్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారని అన్నారు. ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ వేడుకలకు మరో అతిథిగా బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి పాల్గొంటారని, కనుక బాపట్ల జిల్లాలోని మాజీ సైనికులు, దేశ ప్రేమికులు పాల్గొని మాజీ సైనికుల ఆధ్వర్యంలో జరగబోవు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్గిల్ యుద్ధంలో భారతదేశ సైనికులు పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టి కార్గిల్ కొండ ప్రాంతాన్ని కైవసం చేసుకుని మువ్వెన్నెల జెండాను ఎగరవేసిన సందర్భంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను జరుపుకుంటూ అమరులైన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పించే కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, బాపట్ల జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ షేక్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రేపు భారతదేశం గర్వించదగినటువంటి రోజు కార్గిల్ విజయ్ దివస్. 26 జూలై అనేది భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రోజు. మన సైనికులు, భారతదేశానికి సంబంధించిన సైనికులు పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులను, సైనికులను పారద్రోలి కార్గిల్ యుద్ధంలో గెలిచి కార్గిల్ కొండని కైవసం చేసుకున్నటువంటి రోజు 26 జూలై కార్గిల్ విజయ్ దివస్. కాబట్టి బాపట్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సర్కిల్ వద్ద వార్ మెమోరియల్ ఏర్పాటు చేసుకొని అమరులైనటువంటి కార్గిల్ యుద్ధం చేస్తూ దేశానికి రక్షణ కల్పిస్తూ దేశ రక్షణలో
మరి అసువులు బాసినటువంటి అమరులను, వీర సైనికులను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించుకునే కార్యక్రమాన్ని రేపు అనగా 26 జూలై 2026వ తేదీ రేపు ఉదయం 10 గంటలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సర్కిల్లో ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీ అందరూ కూడా దేశ ప్రేమికులు, మాజీ సైనికులు, మరి మాజీ సైనిక కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ యొక్క కార్గిల్ విజయోత్సవ మరి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ బి వినోద్ కుమార్ ఐఏఎస్ గారు మరి వారు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా బాపట్ల డిఎస్పి గారు కూడా మరి ఇచ్చేస్తున్నారు. కనుక మాజీ సైనికులందరూ కూడా సమయానుకూలంగా 9:30కే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సర్కిల్ వద్దకు రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ, భారతదేశం గర్వించదగినటువంటి రోజు కార్గిల్ విజయ్ దివస్ని ఘనంగా బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషర రెడ్డి గారి ఆధ్వర్యంలో బాపట్ల మాజీ సైనికుల మరి సమక్షంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నేను కూడా పాల్గొంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ కార్గిల్ విజయోత్సవ దివస్ను మరి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ 2001లో 3 విభాగాలు 180 సీట్లతో ప్రారంభమైన కళాశాల నేడు 9 పట్టభద్ర కోర్సులు, 8 పట్టభద్రోత్తర కోర్సులు, డిప్లొమాలో 5 కోర్సులతో 5,500కి పైగా సీట్లతో అభివృద్ధి చెందడం అభినందనీయమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ఆచార్య కె మధుమూర్తి అన్నారు. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ మరియు సాంకేతిక కళాశాల చీరాలలో తొలి పట్టాభిషేక దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డిప్లొమా నుండి పరిశోధన పట్టా వరకు ఒకే ఆవరణలో విద్యను అభ్యసించే అవకాశం ఉందని చెప్పారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. డిప్లొమా నుండి పరిశోధనా పట్టా వరకు ఒకే ఆవరణలో విద్యను అభ్యసించే అవకాశం ఉందని కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కె జగదీష్ బాబు, కళాశాల కమిటీ అధ్యక్షులు వనమా రాఘవేంద్రరావు, ఉపాధ్యక్షులు బి ఫణిరాజు, గుర్తింపు విభాగ అధిపతి డాక్టర్ సి సుబ్బారావు, పరిపాలనా నిర్వాహకులు ఆర్వి రమణమూర్తి, పరిపాలనా సంచాలకులు వనమా దొర నాగసాయినాథ్, ఆర్థిక సంచాలకులు బి సాయి చరణ్ రాజు, వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజున మొట్టమొదటిగా అటానమస్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ ఉన్నటువంటి ఇక్కడికి హాజరైనటువంటి మా దగ్గర నుంచి వెళ్తున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా. చాలా సంతోషంగా ఉంది. 2001లో ఈ చీరాల్లో ఒక మారుమూల ప్రాంతంలో విద్యని అందించాలని కృతనిశ్చయంతో మా ఫాదర్ గవర్నింగ్ బాడీ చైర్మన్ శ్రీ వర్మ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున 2001లో మీ చీరాల్లో ఇంజనీరింగ్ కళాశాల పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏలూరులో కూడా ఇంజనీరింగ్ కళాశాల పెట్టడం జరిగింది. ఈ చీరాల్లో ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల 2001లో పెట్టిన తర్వాత దశల వారీగా న్యాక్ కానీ ఎన్బిఏ కానీ మరి గుర్తింపు పొంది దాని తర్వాత 2022లో అటానమస్గా పొందటం ఈ కళాశాల ప్రత్యేకతని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. ఈ అటానమస్ రావటానికి గవర్నింగ్ బాడీ, ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీసు, ఫ్యాకల్టీసు మరి ఎంతో కష్టపడి చేయటం వలన మేము అటానమస్ కళాశాల గుర్తింపు పొందటం జరిగింది అని మనం చేస్తూ ఉన్నాం. ఈ గుర్తింపు పొందిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ రోజున పెద్దలు గౌరవనీయులు మధుమూర్తి గారితో మరి ఈ ఫంక్షన్ పెట్టడం, వారు ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉందని మనవి చేస్తూ, ఇక్కడి నుంచి కళాశాల నుంచి మరి కళాశాలలో చాలామంది విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి, ప్రపంచ స్థాయిలోనే అనేకమైనటువంటి మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే మాకు అక్కడక్కడ కనపడి ఎయిర్పోర్ట్లో కానీ ఇంకెక్కడ కానీ కనపడి మీ కళాశాలలో చదువుకున్నాము, మేము ఇంత వాడివయ్యామని చెప్తుంటే మాకు చాలా గర్వకారణంగా ఉందని మనం చేస్తూ ఉన్నా.
అందుకని పెద్దలు ఆశీర్వాదంతో ఈ కళాశాల మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని, దీనికి అందరూ సహకరించాలని ఈ ప్రాంత ప్రజలు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. ఈ మారుమూల ప్రాంతంలో ఈ కళాశాల స్థాపించి ఈ స్థాయికి రావటం చాలా అదృష్టంగా భావిస్తూ, మీ అందరికీ కళాశాల నుంచి వెళ్ళిపోతున్నటువంటి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని, దేశ స్థాయి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొంది మీ తల్లిదండ్రులకే కాకుండా ఈ కళాశాలకి మంచి పేరు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తాం. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ శ్రీ వనమ రాఘవేంద్రరావు గారు, వైస్ చైర్మన్ బి ఫణిరాజ్ గారు, సెక్రటరీ వనమ రామకృష్ణరావు గారు, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు గారు, and other dignitaries on the dais, the heads of the departments, faculty members, parents, and the dynamic class of 2026 graduating this day. Warm greetings to you all. I consider this a great pleasure to be with you all on this momentous occasion of the first graduating ceremony of this institution. More than celebration, it is an acknowledgement of the contributions made by this institution in the academic arena. It has started in a humble manner and grown to be an autonomous institution today with the first batch graduate. This has put great responsibility on the shoulders of this institution with respect to the autonomy, the academic autonomy that is bestowed on this, to take care of the future needs and prepare students for the future that awaits their contributions. My appreciations to the management, the governing body, and all the members associated with this institution. In fact, it's a privilege for you all to have had an opportunity to undergo your studies at this institution, which has been trying to contribute its might for the growth of this nation as well. In this context, I realize it has been accredited by all the accreditation bodies like NAC and NBA several times, and I have been asking the management, when are you planning to become a private university or a university? They said, we wish to establish ourselves, and probably in course of time we would graduate, the institute would also graduate to be a university very soon. We look forward to that. Well, firstly let me also congratulate all those students who are graduating today. Gone are those late night studies, exams, and all the troubles and travails that you have gone through, and finally your accomplishment of success with your degrees in your hands today. You probably have completed one part of the journey. But let me tell you, though I congratulate you on this occasion of achievement, this is not the end of the journey. This is not the end of your academic journey. This is the beginning of a beautiful story that you are going to create for yourself. But please, కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం పాతూరులో ఉంటున్న ఒక నిరుపేద కుటుంబంకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ భాషా బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడుతూ, పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు.
దాతలు సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ షేక్ సుభానీ, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ భాషా, షేక్ బహదూర్ భాషా, షేక్ బాజీ, ఆర్మీ రిటైర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమంలో భాగంగా మరి పాత కర్లపాలెంలోని ఒక నిరుపేద మహిళకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. నేను అందరినీ కోరుకునేది ఒకటే, దేవుడు మానవ జన్మను ప్రసాదించాడు. ఈ జన్మను సార్థకం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ప్రతి మనిషి కూడా తన సంపాదనలో తన స్థాయి తగ్గట్టు ఎంతో కొంత నిరుపేదలకి సహాయం చేయగలిగితే మన జన్మను సార్థకం చేసినట్లు అవుతుంది. మరి అదే అంతేకాకుండా మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. రోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఈ రోజుకి గత 4 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో ప్రతి నిరుపేదలకు ఆర్థిక సాయం అందిస్తూ, నిత్యావసర సరుకులు అందిస్తూ, దుప్పట్లు వగైరా మెడిసిన్ కూడా అందిస్తూ ఆర్థిక సాయం చేస్తూ ఈ ఫౌండేషన్ తరపు నుంచి ప్రతి వారం శుక్రవారం ఈ కార్యక్రమం జరుపుతున్నాము. కాబట్టి మీరు కూడా ఈ సేవా కార్యక్రమంలో ప్రతి మనిషి నాది పని నేను కూడా చేయాలి, నా వంతునే సహకారం చేసి రేపు భగవంతుడి దగ్గర నా వంతు నేను సాయం చేశానని ఒక గర్వంతో వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలని, మమ్మల్ని చూసి 10 మంది ముందుకు రావాలని, ప్రతి పేదవాడికి మేము మా తరపున న్యాయం చేసామనే ఒక తృప్తితో మనం జీవించాలని నేను నా మనస్ఫూర్తిగా ఈ ఫౌండేషన్ తరపు నుంచి ఈ ఫౌండేషన్ నడుపుతున్న పఠాన్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఫౌండేషన్ తరపు కమిటీకి, ఫౌండేషన్ మన ప్రెసిడెంట్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హిందూ చైతన్య వేదిక జిల్లా సంయోజక్ బండారు జ్వాలా నరసింహ అన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగలాముఖి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహిళా సురక్షా సమ్మాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు జ్వాలా నరసింహం జిల్లా సహా సంయోజక్ వక్కలగడ్డ ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా సహ సంయోజక్ ఆలపాటి శ్రీనివాసరావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని కర్లపాలెం ఎంపీపీ యారం వనజ అన్నారు. మండల కేంద్రంలోని భార్గవి హైస్కూల్లో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పేరాల వెంకట సురేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ యారం వనజ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర పోషించవలసి ఉంటుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు వివిధ రకాల పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు ఎంపీపీ ఆరెంజ్, గ్రామ కార్యదర్శి పావని చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సామూహికంగా భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మి, ఉపాధ్యాయులు ప్రేమావతి, రిజ్వానా, దివ్యలత, లక్ష్మీ ప్రసన్న, సునీత, నాగమ్మ, దేవి, లావణ్య, జారా, వసుంధర, లక్ష్మీ దుర్గా, అనూష తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి. హిందూ చైతన్య వేదిక జిల్లా సంయోజక బండారు జ్వాలా నరసింహం. ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ మహర్షి ఆశ్రమ గోశాల ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ. కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్రా సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.